హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈజీగా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్లని తీసుకోండి. స్టవ్ వెలిగించకుండా ఒక గిన్నె పెట్టి అందులో మనం తీసుకున్న పాలు అనేవి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకోండి. అవి బాగా పొంగొచ్చేంత వరకు మరిగించుకోండి. అలా 2-3 సార్లు పొంగొచ్చే వరకు మరిగించుకోండి. బాగా మరిగిన తర్వాత మొత్తం బాగా కలుపుకోండి. మిగతా అంతా కలిసిపోయేలాగా ఒక 2 to 3 minutes వరకు కలుపుకోండి. దాని తర్వాత కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ ఇక్కడ మనం 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్కి 5 spoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. అలాగే మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న మిల్క్ని అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది. అలాగే మీరు హాట్ పాలని యాడ్ చేసుకుంటే మనకి కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా కలుపుకున్న దాన్ని మనం పాల్లో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి. ఇలా మనకి క్రీమీ స్ట్రక్చర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. దాని తర్వాత మూత పెట్టి 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టండి. అంతలోకి మనం ఒక బౌల్లోకి ఒక 2 to 3 spoons ఆఫ్ సబ్జా గింజలను యాడ్ చేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ మనకి కావాల్సిన ఫ్రూట్స్ని తీసుకోండి. ఇప్పుడు 2 glasses తీసుకోండి. మనం ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న సబ్జా గింజలని 2 spoons కింద లేయర్ కింద యాడ్ చేసుకోండి. అలా 2 glasses కూడా యాడ్ చేసుకోండి. అది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ప్రోమోగ్రానైట్ని కూడా యాడ్ చేసుకోండి. ప్రోమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని లేయర్ కింద యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ని కూడా లేయర్ కింద యాడ్ చేసుకోండి. మీకు ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాపిల్, పపాయ, ప్రోమోగ్రానైట్, గ్రేప్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పైన టాపింగ్ కింద ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ అయిన ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. నేను చూపించిన విధానంగా మీరు చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.